డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రడ. ఈ వీడియోలో మనం పన్ను తీయక ముందు అండ్ తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్, చాలామంది పన్ను తీయించుకోక ముందు అండ్ తీయించుకున్న తర్వాత అంటే ప్రీ అండ్ పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అందుకోసమని ఈ వీడియోని నేను షేర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ పన్ను అనేది ఎందుకు తీస్తారు? ఒకవేళ పన్ను అనేది బాగా పాడైపోయింది అండ్ రూట్ కెనాల్ చేయడం వల్ల కానీ వేరే ఏ ఇతర ట్రీట్మెంట్ చేయడం వల్ల కానీ ఆ పన్నుని సేవ్ చేయలేము, ఇంకా పన్ను బాగా లూజ్గా ఉండడం అండ్ ఇంకా చాలా కామన్గా పన్ను బయటికి రావడానికి జా స్పేస్ లేకపోవడం వల్ల, ఇంకా పన్ను వంకరగా వచ్చి ఉండిపోవడం వల్ల, దానివల్ల ఫుడ్ అనేది ఎక్కువగా ఇరుకుపోతూ ఉండడం వల్ల ఈ కండిషన్ అనేది జ్ఞానదంతంలో చూస్తామండి. అండ్ ఒక్కొక్కసారి పన్ను బయటికి రాకుండా దవడలోనే ఉండిపోయి దానివల్ల పెయిన్ రావడం కానీ ఇంకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేయడం వల్ల కానీ ఒక్కొక్కసారి సిస్ట్ కానీ ట్యూమర్స్ కానీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. లేదంటే మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం వంకర పళ్ళు, లేదంటే ఎత్తు పళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు బ్రేసెస్ ట్రీట్మెంట్ కోసం ఒక్కొక్కసారి 4 పళ్ళు అంటే పైన 2 కిందన 2 తీయాలని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్పేస్లోకి ఎత్తుగా ఉన్న పళ్ళుని కొంచెం పుష్ చేయడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనం పన్ను తీయడానికి సజెస్ట్ చేస్తాము. ఇది యాక్చువల్లీ చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అండ్ డే టు డే బేసిస్లో ఎవ్రీ క్లినిక్లో ఇది జరుగుతూ ఉంటుంది. లూజ్గా ఉన్న పన్నుని తీసినా కానీ సరిగా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫాలో అవ్వలేదు అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవ్వాల్సి వస్తుంది. సో ముందుగా మనం పన్ను తీయక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ థింగ్, మీ డాక్టర్ గారు మీకు పన్ను తీయాలి అని సజెస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ మెడికల్ హిస్టరీని ముందుగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. పన్ను తీయడమే కదా, మీ మెడికల్ హిస్టరీకి పన్ను తీయడానికి సంబంధం ఏముంది అని మాత్రం అనుకోకండి. అండ్ మీకు వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఇంకా ఏమైనా మీరు బ్లడ్ థిన్నర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నా, మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇంకా మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా అయినా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, స్టంట్స్ ఏమైనా వేసినా మీ మెడికల్ హిస్టరీ అంతా చెప్పండి. బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళలో డోసెస్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది 75 mg వేసుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది 150 mg వేసుకుంటూ ఉంటారు. 75 mg వేసుకునే వాళ్ళలో ఒక 3 days ముందు కానీ 150 mg వేసుకునే వాళ్ళలో ఒక 5 days ముందు కానీ ఈ మెడికేషన్ని మీ ఫిజిషియన్ కన్సెంట్తో ఆపాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు స్మోకింగ్, ఈ స్మోకింగ్ ఏదైతే ఉందో పన్ను తీసే 24 గంటల ముందు అండ్ తీసిన తర్వాత ఆ సాకెట్ హీల్ అయ్యేంత వరకు కూడా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే డ్రై సాకెట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు మెడిసిన్స్, మీ డాక్టర్ ఏదైతే మెడిసిన్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్స్ని కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. అండ్ పన్ను తీయక ముందు మీకు అనస్థీషియా అయితే ముందుగా ఇస్తారు. అంటే ఆ ఏరియాలో కొంచెం నమ్నెస్ అనేది ఉంటుంది. వీలైతే మీకు ఎవరైనా తోడు తెచ్చుకోండి, మీకు డ్రైవింగ్కి కానీ కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ పన్ను తీసిన వెంటనే మీ నోట్లో గాస్ కానీ కాటన్ కానీ పెడతారు. ఆ కాటన్ ఏదైతే ఉందో 1 గంట సేపు కొరికి పెట్టమని చెప్తారు. గంట తర్వాత ఆ కాటన్ని తీసి పడేసి చల్లగా ఐస్ క్రీమ్ కానీ చల్లని మంచినీళ్ళు కానీ చల్లని మజ్జిగ కానీ తీసుకోవాలి. బట్ ఈ ఏరేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు తీసుకోకూడదు. ఏరేటెడ్ డ్రింక్స్ కాకుండా నార్మల్గా కూల్ డ్రింక్స్ ఏవైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం స్ట్రాతో తీసుకోకూడదు, డైరెక్ట్గా నోట్తో కచ్చిపెట్టి తీసుకోవాలి. ఉమ్ము వస్తే మింగేయాలి, ఉయ్యకూడదు. వేడి వస్తువులు కానీ కారంగా ఉండే వస్తువులు మాత్రం తీసుకోకూడదు, చల్లని వస్తువులు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఆపోజిట్ సైడ్ నమలాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆ ఏరియా అంతా కూడా నమ్నెస్ అనేది ఉంటుంది. ఆ నమ్నెస్ తగ్గేంత వరకు కూడా గట్టి వస్తువులు ఏమీ తినకూడదు. ఎందుకు అంటే నమ్నెస్ కారణంగా మనం ఏమైనా బుగ్గ కొరికేసుకున్నా, పెదవి కొరికేసుకున్నా, నాలుక కొరికేసుకున్నా మనకి తెలియదు. అండ్ ఆ పన్ను తీసిన ఏరియాలో వేలు పెట్టి చూసుకోవడం కానీ నాలుక పెట్టడం కానీ ఏం చేయకూడదు. అండ్ మెడికేషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, మీ డాక్టర్ గారు మీకు ఏదైతే మెడికేషన్ని ప్రిస్క్రైబ్ చేశారో అది కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ దీన్ని మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సూచర్స్ ఏమైనా వేసినట్లయితే ఒక 1 week తర్వాత మళ్ళీ మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి సూచర్స్ని తీయించుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్తో మనకి 90% ఆఫ్ ద కాంప్లికేషన్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, దీని గురించి డౌట్స్ ఏమైనా అనిపించినట్లయితే మీ డాక్టర్ గారిని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.